మీ విషయానికొచ్చేసరికి మీరు ఓన్లీ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్తో అయిపోకూడదు. మీరు యాక్చువల్గా మీరు యాక్టర్ అవ్వాలి. అసలు ఒక్కొక్కరిని మామూలుగా ఇమిటేట్ చేస్తున్నారా, వాళ్ళు కూడా చూసి అవునా మేము ఇలా చేస్తామా అనిపించే చాలా నార్మల్. ఇది మీరు చూసినా కూడా 10 సార్లు మీరు కూడా చేసేస్తారు. అవునా? రేవంత్ ఇంకా పెద్ద నటుడు రేవంత్ గురించి చెప్పేది కొత్తగా ఇంకా బాగా ఇమిటేట్ చేస్తాడు. సో అందరూ అంటే ఈ ఫన్ టైం ఎక్కువ ఉంటుందేమో కదా అక్కడ. అదే అండి, అంటే షూట్ అంటే వీళ్ళు పాడేది ఒక 5-10 minutes ఉన్నా దాని తర్వాత దాని ముందు అంతా మాకు బ్రేక్ టైం అంటే మరి కాబట్టి ఈ సరిగమప 16 అంటే మీకు గుర్తొచ్చే హిలేరియస్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఓకే, అనంత్ గారు డాన్స్ చేశారు ఎంట్రీ ఎపిసోడ్లో. ఓకే, దుమ్ము దులిపి మొత్తం స్టేజ్ అంతా ఊపేశారు ఆయన. సో అనంత్ గారు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అసలు ఆగట్లేదు, ఎంతసేపటికి ఆగట్లేదు. ఆయన ఫైట్లు కూడా చేసేస్తున్నారు ఈ మధ్య, సినిమాలో కూడా చేశారు కదా, సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో ఆయన ఆ డాన్స్ భలే అనిపించింది. సరే, మరి ఎంతమందిని ఇమిటేట్ చేశారు? దమ్ముంటే మీ కనుక నిజంగా నాకు శ్రీముఖిని ఇమిటేట్ చేయండి. అస్సలు రాగరే ఆ ఎనర్జీ చాలా గ్రేట్ అండి. అంటే హోస్ట్ ఒక షోకి ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు శ్రీముఖిని చూసిన తర్వాత అర్థమవుతుంది. వీళ్ళకి పాట పాడినంతసేపే వీళ్ళ లోకం పాటనే. మాకు వీళ్ళు పాడుతున్నారా లేదా చూడదు మాకు కొంచెం ఉంటుంది. జడ్జెస్కి పాట ఒక్కటి, మిగతా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఫర్ అ హోస్ట్ అందరితో వైపు ఒక్కసారి ఇయర్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే వెంటనే టక అసలు ఆ షోని లైవ్లీగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రీముఖి ఈజ్ ది బెస్ట్ అట్ ఇట్. అంటే సైమల్టేనియస్ గా వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడే నెక్స్ట్ ఏం మాట్లాడాలని కూడా నేర్లే ఉంటుంది కదా, అసలు పేర్లు గుర్తుపెట్టుకోవడము. అంటే వాళ్ళు ఏం మాట్లాడో చెప్పరండి, ఇది ఇప్పుడు ఇది చేస్తున్నారు అని చెప్తారు. నైస్లీ తను ప్రెజెంట్ చేస్తుంది. దట్ ఈస్ చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది. చాలా హిలేరియస్గా, చాలా మాకు అంతసేపు స్టామినా ఉండాలి. పొద్దుటి నుంచి నైట్ వరకు మాకు కొన్ని ఎపిసోడ్స్ 2-3 ఎపిసోడ్స్ చేస్తారు కదా, ఆ ఎనర్జీ పెట్టాలి. కొంచెం డల్ అయిపోయినా కూడా టీవీలో అపీలింగ్గా ఉండదు. సో ఐ అప్రిషియేట్ శ్రీముఖి ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్, ద ఎనర్జీ దట్ షీ కీప్స్ ఫర్ ద షో. ఈ సీజన్ పేరు చెప్తే అంటే మీకు బాగా నచ్చిన పాట కానీ లేకపోతే ఏదైనా పాడాలంటే కనుక ఏం చెప్తాను? నాకు ఒక 4-5 మూమెంట్స్ ఉన్నాయండి. నాకు నా టీంలో మేఘనా అనే అమ్మాయి ఏదో అడగనా చాలా బ్యూటిఫుల్గా పాడిన అమ్మాయి ఒకటి. అండ్ తిను సారీగామే సాంగ్ పాడింది వాయిస్లో ఫైనల్లో. అదొకటి చాలా వెరీ గుడ్ మూమెంట్స్. ఈ 2 సాంగ్స్ నాకు చాలా 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 బాగా వచ్చాయి. నాకు పర్సనల్గా అవుట్ ఆఫ్ ద అంటే చాలా స్టాండర్డ్స్లో అని అనిపించింది. అండ్ అలాగే ఇంకొక మూమెంట్ ఏంటంటే, మోహన్ అని ఒక సింగర్ ఉన్నాడు. తన ఇంటికి కోటి గారు 5 lakhs డొనేట్ చేశారు. అండ్ అలాగే గృహప్రవేశానికి కూడా నేను వస్తానని మాట ఇవ్వడం, అది చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ అండి. ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి ఈ సీజన్లో. అండ్ నేను కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. చక్వరి అనే సాంగ్ని కజు అనే ఇన్స్ట్రుమెంట్తో ఆ బీజం నేను ప్లే చేశాను ఇన్స్ట్రుమెంట్స్ రౌండ్లో. ఓకే, సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్.